కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆయనకు మైండ్ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి సీతక్క వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదాలో బుద్ధిగా పనిచేయాలని సీతక్క హితవు పలికారు. రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు. ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు. దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు.